నెల 18న సూర్యుడి మీద కనిపించినటువంటి నల్లమచ్చ మొత్తం భౌగోళిక పరిస్థితుల్నే మార్చేస్తుందంటున్నారు నిపుణులు. కరోనా అనేది సౌర ధూళి కణాల్లో ప్లాస్మా నిండిన సూర్యుడి అతి బాహ్య పొర XM రకాల సౌర ప్రజ్వలనాలు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ కారణమవుతుంది. కరోనా నుంచి ప్లాస్మా విద్యుదయస్కాంత వికిరణం భారీగా విడుదలై భూ అయస్కాంత క్షేత్రంలోకి చొరబడి దుష్ప్రభావం చూపుతాయి అన్నటువంటిది నిపుణులు చెప్తున్నారు. నార్థన్ లైట్స్గా పిలిచే అరోరాలు సాధారణంగా ధృవాల వద్దనే కనిపిస్తాయి, కానీ CMEల వల్ల తలెత్తే భూ అయస్కాంత తుఫాన్లు భూమధ్యరేఖ వద్ద అరోరాల్ని సృష్టిస్తాయి. 1989 మార్చిలో భూమిని తాకిన ఒక కరోనల్ మాస్ ఎజెక్షన్ వల్ల కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్ అంతటా 9 గంటల పాటు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలి 60 లక్షల మంది ఇబ్బంది పడ్డారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వేళల్లో ఆవేశిత శక్తి కణాలు అతివేగంగా ప్రయాణిస్తాయి. వీటి వల్ల పవర్ గ్రిడ్స్ కుప్పకూలుతాయి, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తగలబడతాయి, GPS నావిగేషన్ వ్యవస్థలు అస్తవ్యస్తమైన నౌకలు, విమానాలు రాకపోకలు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలు స్తంభించిపోతాయి. టెలిఫోన్లు, కంప్యూటర్లు, కమ్యూనికేషన్, ఇంధన పంపిణీ, పైప్ లైన్ వ్యవస్థలు పాడైపోతాయి. ఆ టైంలో సౌర తుఫాను గండం గడిచేదాకా కృత్రిమ శాటిలైట్లను స్విచ్ ఆఫ్ చేస్తారు, లేకపోతే అవి కూడా మాడిపోయి భూమి మీద పడిపోతే లక్షల కోట్ల ఆస్తి నష్టం జరుగుతుంది. వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయటికి రారు. XM రకాల సౌర ప్రజ్వలనాల కారణంగా భూ వాతావరణంలో రేడియో తరంగాలు ప్రయాణించే దిగువ ఐనోస్పియర్లో ఎలక్ట్రాన్ల సాంద్రత తీవ్రమవుతుంది. దాంతో రేడియో తరంగాలు శక్తి క్షీణించి అవి పై పొరల్లోకి ప్రయాణించలేవు. సూర్యకాంతి 8 నిమిషాల్లో భూమిని చేరుతుంది. సోలార్ ప్లేయర్స్ నుంచి వచ్చే సౌర ధార్మికత అదే వేగంతో భూమిని తాగుతుంది. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఫలితంగా 100 కోట్ల టన్నుల కరోనల్ ప్లాస్మా వెదజల్లుతుంది. CME వేగం సుమారుకి 250 కిలోమీటర్ల నుంచి 3000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వేగవంతమైన కరోనల్ మాస్ ఎజెక్షన్ 15 నుంచి 18 గంటల్లో భూమిని చేరేటటువంటి పరిస్థితి ఉంది. అతిపెద్ద సౌర తుఫాన్గా దీన్ని ఆలోచించవచ్చు. అలాంటి ప్రమాదం భూభాగోళానికి పొంచి ఉందని చెప్తున్నారు నిపుణులు.